శ్రీరామాయ నమః. రెండవ ఆటంకం ఎదురైంది. ఇదేమిటి అంటే దేవతలు పెడుతూ ఉండేటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా. అంటే కార్యసిద్ధి చేసుకొని వస్తాడా లేడా హనుమా అని వాళ్ళు పెడుతూ ఉండేటువంటి పరీక్షలు కూడా. సురస ఆమె నాగమాత, దేవతా స్త్రీ. ఆమెను పిలిచి ఒక ముహూర్త కాలం పాటు ఈయనకి విఘ్నం చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఆమె భయంకరమైనటువంటి ఒక రాక్షసి రూపాన్ని ధరించి, ఏవ ముక్తాతు సాదేవి దేవతైరభిసత్కృత సముద్ర మధ్యే సురస బిభ్రతి రాక్షసీం వపుః. రాక్షస రూపాన్ని ధరించి పెద్ద నోటిని తెరిచి, హనుమా నీవు నా నోట్లో ప్రవేశించి, నిన్ను ఆహారంగా నాకు దేవతలు పంపించారు కాబట్టి నా నోట్లో ప్రవేశించి నాకు ఆహారం అవ్వవలసింది అని చెప్పి ఆమె మాట్లాడింది. అహం త్వాం భక్షయిష్యామి, నేను నిన్ను ఇప్పుడు భక్షిస్తాను కాబట్టి నా వదనంలో నీవు ప్రవేశించాలి అని చెప్పి పెద్దగా ఎంతో కొన్ని యోజనాల పాటుగా సురస నోరు తెరిచిందనమాట. అయితే చూద్దాము ఈమె ఎంత పెద్దగా నోటిని తెరుస్తుందో అని చెప్పి హనుమ కూడా అంతే సమానంగా తన కాయాన్ని కూడా పెంచసాగాడు. అప్పుడు చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి వివేచన శక్తి కలిగినటువంటి హనుమ క్షణమాత్రంలోనే, బుద్ధి కుశలుడు కాబట్టి అంగుష్ట మాత్రంగా దిగిపోయి ఒక క్షణకాలంలో ఆ సురస నోటిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి బయటికి వచ్చేశాడు. ప్రవిష్టస్మిహితే వక్రం దక్షాయని నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవా. అమ్మా, నేను రామకార్యార్థమై వెళ్తూ ఉన్నాను, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్తూ ఉన్నాను కాబట్టి నీ నోటిలో ప్రవేశించమన్నావు, ప్రవేశించాను, బయటికి వచ్చేశాను. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం. తన స్వస్వరూపాన్ని ధరించినప్పుడు సురస దీవించిందనమాట. ఏమంటా ఉన్నదో చూడండి. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా. నీకు అర్ధసిద్ధి కలుగుతుంది వానరోత్తమ, తప్పకుండా హాయిగా వెళ్ళు. గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ఆ సీతమ్మ తల్లిని దర్శించి ఆ తల్లిని రాముడి దగ్గరికి చేర్చు అని చెప్పి ఆ తల్లి దీవించిందనమాట. అంటే చాలా అవలీలగా బుద్ధి కుశలుడు కాబట్టి ఆయన ఎక్కడ కంగారు పడలేదు. ఇదంతా కూడా తాత్వికమైనటువంటి అర్థంతో మనము తీసుకోవచ్చు. పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉండేటువంటి సాధకుడు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి సాధకుడికి ఇటువంటి అవరోధాలన్నీ కూడా కలుగుతాయి మధ్యలో. కానీ వాటిని అన్నింటినీ కూడా తన బుద్ధిశక్తిని ఉపయోగించి అవలీలగా దాటితేనే చిట్ట చివరికి ఆ పరమాత్మ సాన్నిధ్యం అనేటువంటిది అతను చేరుకోగలుగుతాడు. ఇదిగాక ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉన్నదండి. ఈ హనుమను పరీక్షించటానికే ఈ సురసను నాగమాతను ప్రేరేపించారు దేవతలు. ఎందుకని అంటే పెద్దలు ఇంకొక విషయం కూడా చెప్తారు. ఇంత వేగంతో, అమిత వేగంతో వెళ్తూ ఉన్నాడు, ఈయన లంకలో కాలు పెట్టేసరికి అప్పుడు దుర్ముహూర్తం ఉంటుంది, ఒక క్షణకాలం, ఒక ముహూర్త కాలం పాటు విఘ్నం కలిగించు అని చెప్పి సురసను అన్నారు అని కూడా కొంతమంది పండితులు మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాల్లో కూడా ఈ సముద్ర లంఘనము అనేటువంటిది, హనుమ యొక్క సముద్ర లంఘనం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకా వేగాన్ని పుంజుకున్నాడు హనుమ. ఇప్పుడు ఆకాశ మార్గంలో అంతా ఒకటేగా ఉండదు. ఆకాశం ఒక్కొక్క స్థాయిలో కొంతమంది ఉంటూ ఉంటారు. గంధర్వులు సంచరించేటువంటి మార్గం, సూర్యచంద్రులు సంచరించేటువంటి మార్గం, ఆ పైన నక్షత్ర మండలాలు ఉండేటువంటి మార్గం, అన్నింటికి పైన బ్రహ్మలోకం. కాబట్టి ఈ మార్గాలన్నీ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఒక 5-6 శ్లోకాల్లో మహర్షి చక్కగా వివరించారు. ఈయన గరుత్మంతుడిలాగా బయలుదేరుతూ ఉన్నాడని చెప్పి మొదట్లోనే అన్నాడు. గరుత్మంతుడు చాలా శ్రేష్టమైనటువంటి దేవతాగణానికి చెందినటువంటి జాతి. అంటే హనుమ కూడా అంత వేగంతో, అంత ఎత్తుగా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు, మధ్యలో కిందకి వస్తూ ఉన్నాడు, మళ్ళీ పైకి తన స్థాయిని పెంచుకుంటూ, ఆ వేగాన్ని పెంచుకుంటూ, దాన్ని కూడా ఇక్కడ మహర్షి మనకి చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి విఘ్నం ఏమిటి అంటే సింహిక. ఈ సింహిక ఇది నిజంగా రాక్షసి, జలజంతువు. ఇది ఎట్లాంటి భీకరమైనటువంటి రాక్షసి అంటే నీడని బట్టి లాగేస్తూ ఉంటుంది ప్రాణులన్నింటినీ కూడా. దానికి చాలా కాలంగా కూడా ఆహారం లభించలేదు. ఎందుకు లభించలేదు అంటే రావణాసురుడు అదే దారి గుండా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. అప్పుడు రావణాసురుడు ఒక శాసనం చేశాట, ఎవరు మళ్ళీ ఈ మార్గంలో రాకూడదు అని.
అందుకని దానికి చాలా కాలంగా ఆహారం అనేటువంటిది లభ్యం కాల. అందుకని అది ఏమనుకుంటూ ఉంది, అస్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసిత ఇదం హిమే మహత్ సత్వం చిరస్య వశమాగతం. చాలా కాలానికి ఇప్పుడు ఒక పెద్ద ఆహారం అనేటువంటిది నాకు దొరుకుతూ ఉన్నది. ఛాయాయాం గృహ్యమాణాయం చింతయామాస వానరః. ఈ విధంగా అది తలపోసి ఆలోచించి ఆ సింహిక రాక్షసి హనుమ యొక్క నీడ సముద్రం మీద పడుతుంది కదా, ఆ నీడను పట్టి లాగటం మొదలుపెట్టింది. ఆయన వేగం తగ్గింది. వెంటనే గమనించాడు, చుట్టుపక్కల చూశాడు, పైకి చూశాడు, ఎక్కడా ఎవరూ లేరు. కానీ అప్పుడు కిందకు చూసేసరికి ఈ రాక్షసి కనపడిందనమాట. ఇది రాక్షసి అని చెప్పి వెంటనే కనిపెట్టేసరికి ఆయన ఇంకా పెద్దగా తన శరీరాన్ని పెంచాడు. అది కూడా పెంచింది. వక్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. అది అంతకంటే పెద్ద రూపాన్ని ధరించి హనుమ మీదకి విజృంభించిందనమాట. వెంటనే ఈయన ఏం చేశాడు, సదదర్శ తతస్తస్య వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపి. క్షణకాలంలో అంత పెద్ద రూపంతో ఉండేటువంటి హనుమ చాలా మళ్ళీ సంక్షిప్తం చేసి తన శరీరాన్ని దాని నోటిలోకి ప్రవేశించి తన నఖాల చేతనే దాని ఆయువు పట్టులన్నీ కూడా చీల్చి చెండాడాడు హనుమ. రాహువు చంద్రుడిని గ్రసించినట్లుగా ఇది గ్రసించింది రాక్షసి అని చెప్పింది. అయితే రాహువు ఎంతోసేపు పట్టుకుని ఉండలేదు, సూర్యచంద్రులు ఇద్దరిని కూడా పట్టుకుని ఉండలేదు. అదేవిధంగా హనుమ కూడా దాని క్షణకాలంలోనే ఆ సింహికను సంహరించాడు. ఇక్కడ హనుమకు 2 విఘ్నాలు, అంటే 2వ విఘ్నం 3వ విఘ్నం ఇద్దరు కూడా స్త్రీలే. అయితే హనుమ యొక్క కుశాగ్ర బుద్ధి చూడాలి మనం. సురసకేమో ఆయన నమస్కరించి బయటికి వచ్చాడు. ఇది రాక్షసి కాబట్టి దాన్ని చీల్చి చెండాడి బయటికి వచ్చాడనమాట. 4 దుష్కరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేశాడు. ఏమిటి? ముందు సముద్ర లంఘనమే చాలా దుష్కరమైనటువంటి కార్యక్రమం, ఇది మొదటిది. తర్వాత మైనాక పర్వతం అడ్డు తొలగించుకోవటం, 3వది సురస, 4 సింహిక. ఈ 4 అవరోధాలు కూడా లేకుండా ఈ 4ంటిని సమర్థంగా దక్షతతో నిర్వహించగలిగినటువంటి వాడు ఎటువంటి వాడు అంటే, దేవతలు చెప్తూ ఉన్నారండి ఇక్కడ ఆశీర్వదిస్తూ, ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతైహి సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. దేవతలంతా కూడా హనుమ చేసినటువంటి పనికి సంతోషించి, ఎవడైనా మతిమంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, కార్యసిద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడికి 4 లక్షణాలు ఉండాలి. ఏమిటి అది? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ఇక్కడ ఈ 4ంటిని కూడా ఉపయోగించాడు హనుమ. సముద్రాన్ని లంఘించాలి అంటేనే అక్కడ ఉండేటువంటి వానర వీరులకు ఎవరికీ కూడా సాధ్యం కాలేదు. నేను ఎగరగలుగుతాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా అభయం పలికాడు. అందుకని ధృతి, ఆ ధైర్యం మొట్టమొదటగా హనుమకి ఉన్నది. ఇది మొట్టమొదటి దుష్కరమైనటువంటి కార్యక్రమం. 2వది ఏంటి? దృష్టి, మైనాకుడు. ఆ మైనాకుడికి ఆయన ఆతిథ్య సత్కారాలు తీసుకోమంటే అక్కడ తీసుకోలేదు. తన దృష్టి శీఘ్రంగా వెళ్ళిపోవాలి అన్నటువంటి దాని మీదనే పెట్టాడు. కానీ ఎక్కడేదో ఆతిథేయ సత్కారాలన్నీ, పూజా పునస్కారాలన్నీ కూడా ఇక్కడ స్వీకరించాలి అని చెప్పి అనుకోలేదు. 3వది మతి, మంచి బుద్ధి కుశలుడు హనుమ. అందుకని ఆ సురస ఆమె దేవత, నాగమాత అని చెప్పి కనుక్కున్నాడు కాబట్టి దాక్షాయిని నమోస్తుతే అని చెప్పి పలికాడు. అక్కడ సురసను ఏమీ చెయ్యలేదు. అందుకని అక్కడ తన బుద్ధిని ఉపయోగించాడనమాట. 4వది సింహిక రాక్షసి కాబట్టి తన దక్షతను, సమర్థతను చూపించి క్షణకాలంలో అంత పెద్ద రాక్షసిని కూడా ఆయన సంహరించాడు. ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి వాడు ప్రతిపన్న ప్రయోజిత. అతను ప్రతి కార్యంలో కూడా కార్యసిద్ధిని, జయాన్నే పొందుతాడు. కానీ అప్రయోజకుడు ఎప్పుడూ కూడా కాడు అని చెప్పి ఇక్కడ దేవతలు ప్రశంసిస్తూ ఉన్నారండి హనుమని. ఈ విధంగా అందరి చేత కూడా ఆకాశంలో నిలబడినటువంటి మహర్షుల చేత, దేవతల చేత ఆ పరీక్షలకు ఎదురొడ్డి నిలిచి ఆ సముద్ర లంఘనం చాలా అవలీలగా చేశాడు. వెంటనే అక్కడ లంకా తీరం ఆయన చేరాడనమాట. కొంచెం దూరంగా వృక్ష పంక్తులతో కూడినటువంటి ఆ లంకా నగరం కనపడుతూ ఉన్నది. మళ్ళీ ఇక్కడే చూడండి హనుమ యొక్క ఆ బుద్ధి విశేషం అనేటువంటిది. మహద్రూపంతో ఎగురుతూ ఉన్నాడు కదా సముద్రం మీద, ఇంత మహారూపంతో ఇక్కడ దిగకూడదు అని చెప్పి తన శరీరాన్ని వెంటనే కుంచింపజేసుకున్నాడు. సచారు నానావిధ రూపధారి పరం సమాసాద్య సముద్ర తీరం పరైరశక్య ప్రతిపన్న రూప
సమీక్షితాత్మా సమవేక్షితార్థః. ఈ విధంగా మనోహరమైనటువంటి అనేక రూపాలు ధరించగలిగినటువంటి ఆ హనుమ ఇతరులకు జయించడానికి సాధ్యం కానటువంటి ఆ హనుమ అక్కడ లంబ పర్వతము అని చెప్పి నేను ఉన్నది. ఆ లంబ పర్వతం మీద మామూలు కాయంతో ఆయన దిగాడు. ఇంతవరకు మొదటి సర్గ సుందరకాండలో మనం చెప్పుకున్నాము. దీనిలో ఉండేటువంటి విశేషాలన్నీ యథాశక్తి చెప్పుకున్నాము. రామానుగ్రహంతో తర్వాత ద్వితీయ సర్గలో మహర్షి మనకి ఏమి చూపిస్తూ ఉన్నారనేటువంటిది మళ్ళీ తెలుసుకుందాం తర్వాతి భాగంలో రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.